నమస్తే అండి. నా పేరు జ్యోతి. నేను మాట్లాడేది మహాలక్ష్మి డైరీ ఫార్మ్ కర్నాల్, హర్యానా నుంచి. ఈ బ్లాక్ కౌ ఏదైతే మీరు చూస్తున్నారో దాని పేరు కపిల అండి. అంటే కపిల అంటే ఏం కాదు, సాయివాల్లో వచ్చే బ్లాక్ కలర్ది ఆవుని కపిల అంటామండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఈ సాయివాల్ అనేది ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే ఈ సాయివాల్ కానీ, రాఠీ కానీ, రెడ్ సింధీ కానీ, థార్పార్కర్ కానీ ఇవన్నీ ఏంటంటే వీటి మిల్క్ కెపాసిటీ వచ్చేసి 8 నుంచి 16-17 లీటర్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన డైరీలో ఈ బఫెల్లోసే కాదు, ఈ కౌస్ కూడా, దేశీ బ్రీడ్స్ కౌస్ కూడా ఉంటాయి. దేశీతో పాటు హెచ్ఎఫ్ జెర్సీ ఇవి కూడా ఉంటాయండి. అయితే హెచ్ఎఫ్ జెర్సీ మిల్క్ కెపాసిటీ వచ్చేటప్పటికి 15 నుంచి, హెచ్ఎఫ్ది అయితే 15 నుంచి 40 లీటర్స్ వరకు ఇచ్చే యానిమల్స్ అయితే ఉన్నాయి. నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జెర్సీది అయితే 15 to 25 లీటర్స్ ఇచ్చే యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న ఈ యానిమల్ అయితే ఇది గిర్ అండి. ఇది మన ఫామ్లోనే పుట్టింది. దీనికి ఇప్పుడు 5th మంత్. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉంది. ఏ రైతు సోదరులకైనా ఒకవేళ కావాల్సి వస్తే స్క్రీన్పై ఉండే నంబర్స్కి కాల్ చేయండి. అయితే ఈ దేశీ బ్రీడ్స్ మిల్క్ కెపాసిటీ అనేది 8 నుంచి 16-17 లీటర్స్ అని మీకు చెప్పాను కదా. అయితే 8-10 లీటర్స్ ఇచ్చే గల ఆవుల ప్రైజెస్ అయితేనండి 40 నుంచి 50 రేంజ్లో ఉంటుంది. అదే మీకు 16-17 లీటర్స్ ఇచ్చేది అయితే 55 నుంచి 80 రేంజెస్లో ఉంటుంది. ఇంకా మీరు ఫస్ట్ చూసిన కపిల అలాంటి ఏదైనా స్పెషల్ కౌస్ అయితే దాని ప్రైజెస్ వచ్చేసి 1 lakh అబోవే ఉంటుందండి. ఇప్పుడు స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ ఆవులు ఇది థార్పార్కర్ బ్రీడ్ అండి. థార్పార్కర్ కూడా ఇక్కడ మన షెడ్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఈ థార్పార్కర్లోని కూడాను ప్యూర్ ఉన్నాయి, క్రాస్ ఉన్నాయండి. క్రాస్ వచ్చేటప్పటికి 60 to 80,000 దగ్గర పడుతుంది. అదే ఇంచి ప్యూర్ వచ్చేటప్పటికి 1,50,000 దగ్గర పడుతుందండి. ఈ థార్పార్కర్ బ్రీడ్లో కూడా మీకు 8 నుంచి 16-17 లీటర్స్ ఇచ్చే యానిమల్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైతే ఈ యానిమల్స్కి నంబరింగ్ అయితే చూస్తున్నారో 1450 అని, లేకపోతే ఇంకేదైనా నంబర్స్ అవి ఏంటంటే స్పెషల్గా మనం ఎన్డీఆర్ఐ నుంచి పర్చేస్ చేసిన ఆవులండి అవి. సో వాటికి పర్చేస్ చేసేటప్పుడు ఆ నంబరింగ్ అనేది చేసి ఇస్తారు. అందుకనే వాటన్నిటికీ ఆ నంబరింగ్ ఉన్నాయి. అన్ని యానిమల్స్కి ఉండవు, ఏదైతే అక్కడి నుంచి మనం కొంటామో వాటికి అయితే ఉంటాయి. సో ఎవరికైనా దేశీ బ్రీడ్స్ కానీ ఫారెన్ బ్రీడ్స్ ఏదైనా యానిమల్స్ కావాలంటే స్క్రీన్పై వచ్చే నంబర్స్కి కాల్ చేయండి. ఈ సాయివాల్ కానీ ఏతో పాటు రాఠీ, రెడ్ సింధీ, థార్పార్కర్, కాంక్రేజ్, గిర్, హర్యాన్వి ఇవైతే ఈ యానిమల్స్ అయితే దొరుకుతాయండి. కాకపోతే వీటి కాఫ్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అవ్వడం కష్టం అండి. ఎందుకంటే కౌస్ది కాఫ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగదు. సో బిగ్గర్ యానిమల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవుతాయి, కానీ కాఫ్స్ బిలో 1 year కానీ 1.5-2 years అయితే కాఫ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవ్వదు. సో ఈ యానిమల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి. ఈ నెక్స్ట్ వచ్చే యానిమల్ అండి, దీని పేరు కాంక్రేజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్.